నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారు, ఏంటి అడుగుతారు రాధాకృష్ణ మీరు? మనకు రావాల్సినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వంలో మనకు రావాల్సినటువంటి హక్కు, ఇప్పుడు అదంతా ఎందుకు సార్? నేను మీకు ఒకవేళ తెలియదేమో నేను చదివి వినిపిస్తా రాధాకృష్ణ గారు. ఇది వరకు చాలా సార్లు చదివారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు సార్? మళ్ళీ మళ్ళీ చదువుతా, ఎన్నిసార్లు చదువుతారు? ప్రతిసారి చదువుతా. ఎందుకు అలా? ఎందుకంటే మీకు సిగ్గు రావాలి. ఎవరికి? మీ యజమానులు అయినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి సిగ్గు రావాలి. అటుపోయి ఇటుపోయి మళ్ళీ చంద్రబాబు గారి మీద పడ్డారుగా మీరు. ఆ చంద్రబాబు నాయుడిని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సిగ్గు రావాలి. ఇంకా పవన్ కళ్యాణ్ అన్నా అన్నా నువ్వే ఈ దిక్కు అనేటువంటి నారా లోకేష్ కి సిగ్గు రావాలి. మొత్తం ఎంత మందికి సిగ్గు రావాలంటారు? మీ ముగ్గురికి సిగ్గు రావాలి. ముగ్గురేనా? వీళ్ళ ఏజెండాని మోస్తున్నటువంటి నీకు సిగ్గు రావాలి. సరే గాని సార్, అసలు వాళ్ళకు ఇంత అర్జెంట్ గా సిగ్గు రావాల్సిన అవసరం ఏటొచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఒక్క రూపాయినా 2014 నుంచి 2026 వరకు ఇచ్చిందా? రాలేదు. ఆ ఎల్లో మీడియా కూడా రాయలేదు. నోట్లో ఏం పెట్టుకున్నావు? అదేంటి సార్ అలాగనేసారు? నోట్లో ఏం పెట్టుకున్నావు? సార్ అలా మాట్లాడతారండి, అదేదో ఏరగా ఉందండి బాబు. సినిమా చూస్తుంటా నేను, జంబలక్కడి పంపనుకుంటా. అయ్య బాబోయ్, మామూలు కామెడీ కాదండి బాబు. నవ్వి నవ్వి పొట్ట సెక్కలైపోతుంది. ఇంతకీ ఆ సినిమా అప్పుడు మీకు ఎందుకు గుర్తొచ్చినట్టు? టీచర్ దగ్గరకు వచ్చి, సార్ నేను హిందీ నేర్చుకుని వచ్చాను సార్ అంటాడు. ఏం నేర్చుకున్నారా హిందీ అంటే, ఇది రాయే అంటా నేర్చుకున్నాను సార్ అంటాడు. మరి అక్కడికి వెళ్ళి అంటానికి ఏమనాలి అంటే, ఈడ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది రాయే అంట. అంతేరా, ఇంకేమి రాదా? ఇక్కడ ఇది రాయే ఒకటే నేర్చుకున్నాడు మనోడు. హిందీ అంటే అవి ఒక్కడేలాగా అనుకున్నాడేమో. ఆ టీచర్ ఎవరు సార్? ఇంతకీ ఆ టీచరు చంద్రబాబు నాయుడు. ఇదరాయ్య అనే స్టూడెంట్ ఎవరు? రాధాకృష్ణ గారు. అది సరే గాని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏటి చేసింది సార్ మరి ఎల్లో మీడియా? రాష్ట్ర ప్రభుత్వం మీద పోయని మసి లేదు, పూయని మసి లేదు, ఏడవని ఏడుపు లేదు. మరి ప్రభుత్వం మారిన తర్వాత? ప్రభుత్వం మారగానే మళ్ళీ ఎదురాయే అంటే ప్రభుత్వం అద్భుతం, ప్రభుత్వం సూపర్, ప్రజలు కష్టాలేం లేవు, ప్రజలకి కన్నీళ్ళేం లేవు. మనం బరంపురం అన్నట్టు బాబు గారు ఏడు చేసిన ఎలివేషన్లు ఇవ్వడమే కదా ఆ ఎల్లో మీడియా చేసే పని. ఆ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు సార్, ఇందులో తప్పేటుంది. మీరు భలేవరే.